మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్లా గ్రామంలో శనివారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన షేరిల్లా గ్రామ పంచాయతీ అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరపున బంజ లావణ్య రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేస్తామని పేర్కొన్నారు. షేరిల్లా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షేరిల్లా గ్రామ విలేజ్ అధ్యక్షుడు బండా దాకుల్ వెల్దుర్తి యాదవ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరోలా మహేష్ యాదవ్, ఎరువుల సత్యనారాయణ, శ్రీనివాస్, కేకులు, నెల్లూరు రఘుపతి చంద్రం, సత్తయ్య, నరసింహులు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన షేరిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బంజే రవి గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు దీనికి గ్రామ ప్రజలం అందరం కలిసికట్టుగా అతని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అందరం ధీమా వ్యక్తం చేస్తున్నాము. జై కాంగ్రెస్. షేరిల్లా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బంజే రవి గారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అతనికి వెన్నంటూ ఉండి మేమందరం ఆదర్శం ఉండి అతన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కోరుతున్నాం. జై కాంగ్రెస్. షేరిల్లా గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈరోజు బంజే రవిని ఎన్నుకోవడం జరిగింది. కావున మేము మా అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.